వెల్కమ్ టు 21st సెంచరీ ఐఏఎస్. సో ఎడిటోరియల్ వాచ్లో భాగంగా మనం ఈ సెషన్లో ఎలక్షన్ కమిషన్ మనకు వార్తల్లో ఉంది. ఎలక్షన్ కమిషనర్ నియామకానికి సంబంధించి మనకు ఈనాడులో ఒక ఎడిటోరియల్ అనేది వచ్చింది. సో అది ఏ విధంగా మనము మన ఎగ్జామినేషన్కు వినియోగించుకోవచ్చో ఈ సెషన్లో చూద్దాము. సో ముందుగా ఆస్పిరెంట్స్కి మరొకసారి గుర్తు చేస్తున్నాము, మనకు గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం సపరేట్గా బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి డిసెంబర్ 12వ తేదీన. డిసెంబర్ 12న మనకు ఈ క్లాసెస్ అనేవి మనకు స్టార్ట్ అవుతున్నాయి 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో. సో చైర్మన్ కృష్ణ ప్రదీప్ సార్ నేతృత్వంలో మనకి క్లాసెస్ ఉంటాయి. సో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు టీచ్ చేస్తూ ఉంది. ఆన్లైన్ పద్ధతిలో ఆఫ్లైన్ పద్ధతిలో ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియం కూడా మనకు అదే రోజున బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ అడ్మిషన్స్ ప్రారంభమైనాయి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఇక్కడ డిస్ప్లేలో మీకు కనపడుతూ ఉన్న ఫోన్ నంబర్స్ని సంప్రదించవచ్చు. లేదు అనంటే మనకు వికాస్ బుక్ స్టోర్ ఆపోజిట్లో 21st సెంచరీ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఉన్నది. ఆ ఇన్స్టిట్యూట్ ఆఫీస్ని సంప్రదించినా కూడా మీకు ఫీజ్ అండ్ క్లాస్ టైమింగ్స్, ఫ్యాకల్టీ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఇప్పుడు మన సెషన్కు వెళ్తే గాన ఎన్నికల సంఘం స్వతంత్రత అంశం అన్నది ప్రస్తుతం మనకు వార్తల్లో ఉన్న అంశం, రైట్. సో మరి నేపథ్యం ఎందుకు ఇది మనకు వార్తల్లోకి వచ్చిందంటే, అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తుందని స్వతంత్రంగా వ్యవహరించలేని విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. సో ఎన్నికల సంఘం అనేది ఒక స్వతంత్రంగా పనిచేయాల్సిన వ్యవస్థ. సో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి కీలకమైన ప్రక్రియ. ప్రజల అభిప్రాయం వ్యక్తం చేసే కీలకమైన ప్రక్రియ ఎన్నిక. మరి అలాంటి ఎన్నిక నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఉండాలి. ఎన్నికల సంఘం అనేది రైట్ ఒక స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఏ పార్టీకి కానీ ఏ నాయకుడికి కానీ కొమ్ము కాయకుండా ప్రజల అభిప్రాయాలను ఏ విధంగా ఉన్నాయో యాస్టీస్గా రిజల్ట్స్లో ప్రతిబింబించేలా చేయాలి. సో ఈ ఎన్నికల సంఘము మిగతా ఆర్గనైజేషన్స్తో పోలిస్తే చాలా చాలా ఇంపార్టెంట్ రోల్గా మనం చెప్పుకోవచ్చు. అయితే అది అధికార పార్టీ కనుసన్నలలోనే నడుస్తూ ఉన్నది. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు అన్న విమర్శలు మనకి ఇప్పుడు తాజాగా బాగా బయటకు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి మీరు ఎక్స్పాండ్ చేసేలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. మనకు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు మనకు ఉన్నాయి. అయితే షెడ్యూల్ మాత్రం సపరేట్గా ప్రకటించారు. అండ్ మనకు ముందుగా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి తర్వాత గుజరాత్ ఎన్నికలకు సంబంధించిన ఎప్పుడెప్పుడు డేట్స్ అనేవి ప్రకటించారు. ఎందుకనంటే మనకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది మొదలు కోడ్ అనేది అమల్లోకి వస్తుంది. మరి ఇలా ఈ గుజరాత్ తాత్సారం కావడానికి కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి అక్కడ ప్రారంభించాలి అన్న నేపథ్యంలో జరిగింది అని ఒక విమర్శ అయితే ఉన్నది. సో ఈ విధంగా మనకు అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికల సంఘం ఉన్నది అన్న అభిప్రాయం, అన్న విమర్శలు ప్రస్తుతం వినపడుతున్నాయి. దీనికి సంబంధించి మీరు దీన్ని సపోర్ట్ చేసే ఎవిడెన్సెస్ మనము కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషనర్ నియామకానికి పారదర్శకమైన పద్ధతి లేకపోవడంతో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. సో ఇది మనకు రిజల్ట్ అయితే ఎన్నికల సంఘం స్వతంత్రంగా నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదన్నది మనకు ఎఫెక్ట్ అయితే, రిజల్ట్ అయితే దానికి కాజ్ ఇక్కడ ఉన్నది, మనకు కారణం ఇక్కడ ఉన్నది. మనకు ఏంటి, ఎన్నికల కమిషనర్ నియామకానికి పారదర్శకమైన పద్ధతి అనేది లేదు, రైట్. సో కేంద్ర ప్రభుత్వమే ఎంపిక చేస్తుంది అండ్ రాష్ట్రపతి నియమిస్తారు. ఇంతకు మించి వేరే మార్గం లేదు. మరి సుప్రీంకోర్టులో ఎలా జరుగుతుంది అని అంటే, సుప్రీంకోర్టులో కొలీజియం సిస్టమ్ అనేది ఉంది. ఇక్కడ కూడా అలాంటి వ్యవస్థ రావాలి అని చెప్పి మనకు చెప్తున్నారు. సో ఇలాంటి మనం ఎస్ఏలు రాసేటప్పుడు మనం ఖచ్చితమైన అభిప్రాయాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది, రైట్. సో మనకు ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది 26 నవంబర్ నాడు పబ్లిష్ అయింది ఈనాడు పేపర్లో.
సో 25th నాడు మనకు పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ కూడా మనం డిస్కస్ చేసాం, మహిళలపై హింసకు సంబంధించింది. సో దాంట్లో రెండో అభిప్రాయం ఏ ఆస్పిరెంట్ కానీ ఏ వ్యక్తికి కానీ ఉండదు. సో మహిళలపై హింస జరగరాదు, ఇది అందరూ చెప్పేదే. రెండో అభిప్రాయం అంటూ ఉండదు. మరి ఏ విధంగా దాన్ని తగ్గించాలి, ఆ మార్గాలు వేరువేరు అయి ఉండొచ్చు, కానీ అందరి లక్ష్యం ఒకటే. కానీ ఇక్కడ మాత్రము భిన్నాభిప్రాయాలు అనేవి ఉంటాయి. సో ఇలాంటి అంశాల్లో ఖచ్చితంగా ఉంటాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడున్న నియామక వ్యవస్థ బాగుంది ఎన్నికల సంఘానికి సంబంధించి అని దీన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు. లేదు, సుప్రీంకోర్టు తరహాలో కొలీజియం వ్యవస్థ రావాలి అని సమర్థించే వాళ్ళు ఉన్నారు. సో రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న వ్యవస్థకు సమర్థించే వాళ్ళు ఏం చెప్తున్నారు, టీఎన్ శేషన్ లాంటి గొప్ప ఎన్నికల సంఘం లీడ్ చేసిన వ్యక్తి వచ్చారు కదా, టీఎన్ శేషన్. సో ఈ ఆర్టికల్లో ఆయన గురించి కూడా ప్రస్తావన ఉన్నది, అప్పుడు నేను దాన్ని కూడా డిస్కస్ చేస్తాను. సో అసలు భారతదేశంలో ఒక ఎన్నికల సంఘం ఉంది అని తెలిసిందే టీఎన్ శేషన్ అనే ఆయన మనకు బాధ్యత స్వీకరించిన తర్వాత. అంతవరకు అసలు ఒక ఎన్నికల సంఘం ఉంది, ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అన్న విషయం ఏదో ఎన్నికలప్పుడు చదువుకున్న వాళ్లకు, ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్లకు తప్ప ఎవరికి సామాన్య ప్రజలకు తెలియదు. సామాన్య ప్రజలకు కూడా తెలియజేసేలా మనకు ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన టీఎన్ శేషన్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. మరి ఆయన కూడా ఈ పద్ధతిలో నియామకమైన వ్యక్తే కదా. ఇందులో అంటే ఏ విధంగా నియామకం అవుతున్నాడని కాదు, ఏ విధంగా పనిచేస్తున్నాడన్నది కీలకము అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. కొలీజియం వ్యవస్థ ఉంది, అది మెరుగైన వ్యవస్థ అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. సుప్రీంకోర్టులో మనకి నియామకాలన్నీ కొలీజియం వ్యవస్థ ద్వారా జరుగుతున్నాయి, అలాంటి వ్యవస్థ ఇక్కడ ఉంటే బాగుంటుంది అన్నారు. కానీ 2015-16 ఆ ప్రాంతంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఆరోపణలు చేశారు. సో అంటే అక్కడ కూడా కొలీజియం వ్యవస్థ ఉంది, కొలీజియం వ్యవస్థలో కూడా మనకు అంటే అప్పుడు ప్రధాన న్యాయమూర్తి పనితీరుపై చేశారు, అప్పుడు కూడా కొలీజియం వ్యవస్థ. కొలీజియం వ్యవస్థలో నియామకమైన వాళ్ళపైన విమర్శలు ఉన్నాయి. కొలీజియం వ్యవస్థ కాకుండా నియామకమైన ఒక వ్యక్తి గొప్పగా పనిచేశారు అని కూడా ఉంది. కాబట్టి ఇది ఎవరు నియమిస్తున్నారు, ఏ పద్ధతిలో నియమిస్తున్నారని కాదు, నియామకమైన వ్యక్తి ఏ విధంగా పనిచేస్తున్నాడు అన్నది ఇంపార్టెంట్, దాన్ని మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా విభిన్న అంశాలు, విభిన్న కోణాల్లో మనము దీనికి నిశ్చితాభిప్రాయాన్ని ఏర్పరచుకొని అందుకు సంబంధించిన ఎవిడెన్సెస్ను, అందుకు సంబంధించిన మెటీరియల్ను సేకరించుకుంటూ వెళ్ళాలి. రైట్. సో ఇది మనకు ఎన్నికల కమిషన్ నియామకానికి పారదర్శకత లేదు కాబట్టి ఎన్నికల సంఘం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. సో ఈ విధంగా స్వతంత్రత ఈసీ ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన ఎన్నికల సంఘం స్వతంత్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి ప్రస్తుతము. రైట్. మరి ప్రస్తుతం ఈ అతి ఎక్కువగా వార్తల్లో రావడానికి కారణం ఏంటంటే అరుణ్ గోయల్ను ఎన్నికల కమిషనర్గా అత్యంత వేగంగా నియమించారు. ఇది మనకు సుప్రీంకోర్టు వేస్తున్న ప్రశ్న. జస్టిస్ అయితే దీనిపైన విచారణ జరిగింది. సో ఈ బెంచ్ ఏదైతే ఉందో జస్టిస్ జోసెఫ్ అధ్యక్షత వహించారు. అండ్ 5 సభ్యుల ధర్మాసనం ఏమి ప్రశ్నిస్తుంది అని అంటే, ఎన్నికల కమిషనర్ పదవి కోసం గోయల్తో పాటు మొత్తం 4 పేర్లతో కేంద్ర న్యాయశాఖ ఒక్క రోజులోనే జాబితా సిద్ధం చేసింది. ఇంత వేగం ఎందుకు? సో 1-2 సార్లు పరిశీలించుకోవచ్చు కదా. నవంబర్ 18వ తేదీన ఆ దస్త్రాన్ని ప్రధానికి పంపగా వాళ్ళల్లో గోయల్ను అదే రోజు ఎంపిక చేశారు. 24 గంటల్లోనే భారత రాష్ట్రపతి నియామకానికి సంబంధించి తుది ప్రక్రియను పూర్తి చేశారు. సో ఎందుకు ఇంత వేగంగా ప్రక్రియ జరుగుతుంది అన్నది ప్రశ్న అన్నమాట. సో ఎన్నికల కమిషనర్గా గోయల్ను ఇంత హడావిడిగా నియమించడం ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అండ్ ఆయన సామర్థ్యాన్ని ప్రశ్నించడం లేదని చెప్పింది. ఎట్ ద సేమ్ టైం మేము అరుణ్ గోయల్ సామర్థ్యం, అతను దీనికి తగినవాడా కాదని చెప్పడం లేదు, ప్రక్రియను మాత్రమే ప్రశ్నిస్తున్నాం, వ్యక్తిని కాదు అని అంటుంది. సో నియామక ప్రక్రియ గురించి తాము మాట్లాడుతున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో రాజ్యాంగం ఉద్దేశించిన ప్రకారం ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలి అని చెప్పి స్పష్టం చేసింది. సో యాక్చువల్గా మనము ఇప్పుడు ప్రశ్న అంతా దీని చుట్టే. అది ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగం ప్రకారం స్వతంత్రంగా వ్యవహరించాలి, స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. సో అందుకు ఈ నియామక ప్రక్రియ లోపాన్ని ఎత్తి చూపుతున్నారు. నియామక ప్రక్రియలోనే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రక్రియను మారిస్తే మనకు ఎన్నికల సంఘం అన్నది సమర్థంగా పనిచేస్తుంది అని చెప్పి ఇది విధంగా మనకు సుప్రీంకోర్టు పేర్కొంటుంది. దేశ ప్రధానిపై ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోగల సమర్థతను ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రదర్శించాలని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. సో ఇక్కడ
కీలకంగా ఏం చెప్తుంది అని అంటే సుప్రీంకోర్టు ప్రధానమంత్రి పైన కూడా చర్యలు తీసుకోగల ఎన్నికల కమిషనర్ మనకు కావాలా, ప్రధాన ఎన్నికల కమిషనర్ కావాలా. అలా ఎవరు ఎప్పుడు నియామకమవుతారు? ఎంపిక ప్రక్రియ సమర్థంగా ఉన్నప్పుడు మాత్రమే అని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతుంది. సో ఇప్పుడున్న నియామక పద్ధతిలో ప్రధానమంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తారు, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారు తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోరు, ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడలేరు. కాబట్టి ఈ ప్రక్రియ మారిస్తేనే మనకు సత్ఫలితాలు ఉంటాయి అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నేరుగా దీన్ని మనం క్వశ్చన్గా కూడా ఆలోచించుకోవచ్చు, రైట్. సో దేశ ప్రధానిని సైతం ప్రశ్నించగలిగే ప్రధాన ఎన్నికల కమిషన్ రావాలంటే ఎంపిక ప్రక్రియ మార్చాల్సిందే, వ్యాఖ్యానించండి. సో పాలిటీలో భాగంగా కానీ ఎస్ఐ రేటింగ్లో భాగంగా కానీ మనకు అడగవచ్చు. సో దానికి సంసిద్ధంగా ఉండాలి ఆస్పిరెంట్స్ అందరూ కూడా. సో సీనియారిటీ రీత్యా అరుణ్ గోయల్ 2025లో ప్రధాన ఎన్నికల కమిషనర్గా పదోన్నతి పొందే అవకాశం ఉంది. సో ఇది సాధారణమైందే మరి, రైట్. ఇవన్నీ నేపథ్యం. ఇప్పటిదాకా మనం చూసింది ఏంటంటే ప్రస్తుతం ఈ అంశం పెద్ద ఎత్తున చర్చల్లో ఉన్నది. దాదాపుగా అన్ని ప్రధాన పత్రికలు దీనికి సంబంధించి మనకు వ్యాసాలు రాశాయి. అదేవిధంగా టీవీలలో చర్చలు కూడా జరిగినాయి. అండ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు కోచింగ్ ఇచ్చే అనేక మనకు ఇన్స్టిట్యూట్స్ కూడా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున డిస్కస్ చేస్తూ ఉన్నాయి. అండ్ గ్రూపుల వారీగా ఉంటూ చదువుకునే విద్యార్థులు కూడా ఈ అంశాన్ని తమలో తాము డిస్కస్ చేసుకుంటూ సందర్భాలు ఉన్నాయి. సో ఈ విధంగా మనకు ఈ ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా ఉంది కాబట్టి రకరకాల స్టేట్మెంట్లతో మనకు ఎగ్జామినేషన్లో ఎయిదర్ ఎస్ఏ రూపంలో కానీ క్వాలిటీలో కానీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్న అంశం ఇది. మరి ఎన్నికల సంఘం పరిణామ క్రమాన్ని ఒకసారి చూద్దాం మనము. ఎన్నికలు లేనిదే ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం అని అంటే రూల్ ఆఫ్ మెజారిటీ అంటాం. ఎవరికి మెజారిటీ ఉందో వాళ్ళే రూల్ చేయాలి. మెజారిటీ ఉందని ఏ విధంగా తెలుస్తుంది? ఎన్నికల ద్వారా తెలుస్తుంది. ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది. సో అందుకే అలాంటి ఎన్నికలను స్వేచ్ఛగా సక్రమంగా జరిగేలా చూస్తే మరి ప్రజాభిప్రాయం ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. అలా రిఫ్లెక్ట్ అయిన ప్రజాభిప్రాయం మేరకే ప్రభుత్వం కొలువుదీరుతుంది అన్నది మనకు నిశ్చిత అభిప్రాయంగా ఉండే అంశం. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్, అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎన్సీఎస్సీ, ఇవి రెండు కూడా రాజ్యాంగబద్ధ సంస్థలే. కాగ్ మనకు ఆర్టికల్ 148 నుంచి 151 వరకు ఉంటే మనకు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఇది మనకు 338లో పేర్కొన్నారు. 338 క్యాపిటల్ ఏలో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీని పేర్కొన్నారు. మనకు ఎన్నికల సంఘాన్ని ఆర్టికల్ 324లో పేర్కొన్నారు. సో ఈ విధంగా మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్లో ఇలాంటి ఆర్టికల్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. కాగ్ ఈ ఎన్సీఎస్సీ ఇలా ఈసీ కూడా స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ. ఆల్రెడీ దీనికి స్వయం ప్రతిపత్తి ఉన్నది. స్వయం ప్రతిపత్తి ఉంది కదా, ఏంటి అంటే నియామక ప్రక్రియపైనే ఇక్కడ ప్రశ్నిస్తున్నారు, రైట్, వేరే వ్యక్తుల సామర్థ్యాన్ని కాదు. 1990కి ముందు ఒకే ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉండేవారు. సో మనకు రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి ఒకే ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ను అపాయింట్ చేసేవారు. అండ్ ఎన్నికల కమిషనర్ అనేవాళ్ళే లేరు. అయితే ఎప్పుడైతే మనకు ఈ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటర్ ఏజ్ని 21 to 18కు తగ్గించారో అప్పుడు పెద్ద ఎత్తున ఎన్నికల కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ పైన ఉన్న ఒకే ఒక ఎన్నికల కమిషనర్ పైన అదనపు భారం పడింది ఈ కొత్తగా తయారు చేయడం. అందుకని ఎన్నికల కమిషనర్ నియమించాలన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారనమాట. అంటే సింగిల్ మెంబర్ బాడీ కాస్త మనకు మల్టీ మెంబర్ బాడీగా మారిపోయింది. మరి దేశ హితం కోసం పరిశ్రమించిన తొలితరం నేతల హయాంలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదు, రైట్. సో మనం స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో మనం గాన చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, లేదా సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు రామ్సాద్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో నాయకులు ఉన్నారు. సో వాళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, భారత రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు, అంబేద్కర్ లాంటి బాగా చదువుకున్న గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు. మరి అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఈ సమస్యలు రాలేదు. ఎందుకంటే ఏది ఏమైనా స్వార్థం కంటే కూడా దేశ ప్రయోజనమే, సమాజ ప్రయోజనమే వాళ్ళు ముఖ్య లక్ష్యంగా జీవించారు కాబట్టి. సో తొలితరం నాయకులు వాళ్ళు ఎవరైనా కావచ్చు, అది అంబేద్కర్ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, ఇంకా మిగతా అందరూ కూడా దేశహితం కోసమే ఎక్కువగా పనిచేసిన వాళ్ళు. సో మరి అప్పుడు ఇలాంటి ఇబ్బందులు రాలేదు.
తర్వాత తరం నేతలు రాజ్యాంగ విలువలను పట్టించుకోవడం లేదు. ఇది స్పష్టంగా చూస్తున్నాం మనం. సో ఒకటని కాదు, ఎన్నెన్నో ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. రాజ్యాంగ వ్యవస్థలు కానీ, చట్టబద్ధ వ్యవస్థలను కానీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకునే ఇంకా మూడవ తరం నాయకులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు మనకు. సో వాళ్ళు రైట్ దేశహితం కంటే పార్టీ స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. సో దీంతో ఎన్నికల్లో అక్రమాలు అనేవి చొరబడ్డాయి. రైట్. సో ఈ ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్య విధ్వంసానికి మౌన ప్రేక్షకురాలైంది. సో మరి ఈ విధంగా ఎన్నికల్లో అనేవి తప్పుడు తడకలుగా జరుగుతూ ఉంటే చర్య తీసుకోవాల్సిన స్థానంలో ఉండిన ఆ అధికారం ఉండి ఆ బాధ్యత ఉండిన ఎన్నికల సంఘం సో మౌన ప్రేక్షకురాలు అయ్యింది. సో మరి మౌన ప్రేక్షకురాలు కావడానికి కారణం కూడా ఏమని చెప్తా ఉన్న సుప్రీంకోర్టు నియామక ప్రక్రియలో లోపాలను ఎత్తి చూపుతూ ఉంది. రైట్. మరి శేషన్ హయాంలో ఇవన్నీ కూడా మనకు ఈనాడు పేపర్లో 26 నవంబర్ నాడు పబ్లిష్ చేసిన దాంట్లోనే మీరు అక్కడ చూడొచ్చు. సో 1990 డిసెంబర్ నుంచి 1996 డిసెంబర్ వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉన్న టిఎన్ శేషన్ ఎన్నికల నిర్వహణలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు. మరి ఈ పద్ధతి ద్వారా వచ్చిన ఈయన కూడా రైట్. అయితే ఈయన పనితీరు అనేది చాలా ప్రభావవంతంగా ఉంది. ఈసీ స్వయం ప్రతిపత్తి సమగ్రతను నిలబెట్టారు. ఓటు హక్కు విశిష్టతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పార్టీలు నేతలు అడ్డగోలు ధోరణులకు అడ్డుకట్ట వేశారు. సో ఓటర్ కార్డును ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ గోడలపైన రాయకుండా ఆయన అడ్డుకున్నారు. అదేవిధంగా ప్రచారం కూడా రాత్రి 10 తర్వాత చేయకుండా అడ్డుకట్ట వేయగలిగారు. రైట్. సో ఎన్నెన్నో సంస్కరణలు ఆయన తీసుకొని వచ్చి ఎన్నికల సంఘం ఒకటి ఉంది భారతదేశంలో. ఎన్నికల సంఘం దేశ ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ప్రజాభిప్రాయాన్ని వెల్లడించే ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అని చెప్పి ప్రజలందరికీ తెలిసేలా ఆయన చేశారు. సో ఆయన దూకుడు నియంత్రించేందుకు ఏకసభ్య ఎన్నికల సంఘాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం త్రిసభ్య సంఘంగా మార్చింది. ఒకవైపు ఇంతకుముందు నేనేం చెప్పినాను, ఈ ఓటర్ ఏజ్ తగ్గించడంతో పనిభారం పెరిగింది అని, పనిభారం పెరగడం వల్ల ఇతర ఎన్నికల కమిషన్ తీసుకొని వచ్చినారు అని చెప్పి. సో అయితే ఈ విమర్శ కూడా ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు ఒక మెంబర్ బాడీ ఉన్నప్పుడు ఒకే ఒక వ్యక్తి ఉన్నప్పుడు తను చెప్పిందే ఇంకా ఫైనల్ డిసిషన్ అవుతుంది. అదే ముగ్గురు ఉన్నప్పుడు మరి మెజారిటీ నిర్ణయం తీసుకుంటుంది. సో ఇప్పుడు ఆ ఇద్దరిని నియమించేది ఎవరంటే రాష్ట్రపతి నియమిస్తారు. మరి రాష్ట్రపతి ఎవరు నియమిస్తారు? కేంద్ర క్యాబినెట్ సూచించిన వ్యక్తిని నియమిస్తారు. కేంద్ర క్యాబినెట్ ఎవరి నిర్ణయాలు చెల్లుబాటు అవుతాయంటే ప్రధానమంత్రి. అంటే ప్రధానమంత్రి తనకు అనుకూలమైన వ్యక్తులు ఇద్దరు వస్తారు. అప్పుడు ఓటింగ్ పెడితే ఖచ్చితంగా ఆ ఇద్దరు వ్యక్తులు మరి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తారు. కాబట్టి ఈ నియామక ప్రక్రియ పైన మాకు పూర్తి స్థాయిలో విశ్వాసం లేదు అన్నది ప్రస్తుతం అనేక మంది చెప్తున్న విమర్శ, అనేక మంది చెప్తున్న మాట. ఎట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది. సో ఈ విధంగా మనకు ఈ ఎన్నికల సంఘ పరిణామక్రమం అనేది ఉన్నది. ఆ తర్వాత నుంచి నియామకమైన ఎన్నికల కమిషన్లు ఎవరైనా వారంతా పూర్తి నిష్పక్షికంగా వ్యవహరించారని చెప్పలేము. సో నవీన్ చావ్లా అని చెప్పి ఒక ఎన్నికల కమిషన్ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి అప్పట్లో 2008-9 ఆ ప్రాంతంలో. ఎన్నికల కమిషనర్ ఎంపికకు కొలీజియం వంటి వ్యవస్థ నెలకొల్పాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను విచారిస్తూ శేషన్ గొప్పదనాన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు ఊటంకించిందనమాట. సో ఓకే, జోసెఫ్ కానీ ఇతర న్యాయమూర్తులందరూ అలాంటి ప్రధాన కమిషనర్ మళ్ళీ రావాలని కూడా వ్యాఖ్యానించారంటే ఏ స్థాయిలో మరి శేషన్ గారు పనిచేశారో మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. సో ఈ విధంగా మనకు ఈ ఎన్నికల సంఘం ఓకే పరిణామక్రమం అనేది ఉంది. సో మరి ప్రస్తుత పరిస్థితులపైన సుప్రీంకోర్టు ఏ విధంగా అభిప్రాయాలను చెప్పింది అని అంటే, రాజకీయ ప్రభావం నుంచి సిఈసిని ఎన్నికల కమిషన్ తప్పించాలని, సిఈసి స్వతంత్రంగా సొంత వ్యక్తిత్వంతో వ్యవహరించాలని తప్ప అధికారంలో ఉన్నవారికి తలొగ్గే చందంగా ఉండదని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. ఇది ఎవరైనా స్వాగతించాల్సిందే. సో ఉత్తమమైన ఓకే ప్రభుత్వాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే దీన్ని స్వాగతిస్తారు, దీన్ని ఆహ్వానిస్తారు. ఎస్, అదే ఉండాలి. రైట్. సో ఎన్నికల ఏ విధంగా అతను అపాయింట్ అయ్యాడు అన్నది పక్కన పెడితే అతను సమర్థంగా ప్రజాభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేసేలా, ప్రతిబింబించేలా పనిచేస్తున్నాడా లేదా అన్నది మాత్రమే చూడాలి. సో కాబట్టి మనము అతని పనితీరు స్వతంత్రంగా వ్యవహరించి మరి సమర్థమైన నిర్ణయాలు తీసుకోగల వ్యక్తే కాదా,
సో అని చెప్పి అంటుంది సుప్రీంకోర్టు. దాన్ని అందరూ ఆహ్వానిస్తారు. అదేవిధంగా ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రత్యేక చట్టం తీసుకురాకపోవడం రాజ్యాంగ నిర్మాతల అభిష్టాన్ని ధిక్కరించడమే అవుతుందని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో ఈ వ్యాఖ్యలపైన కూడా నేరుగా క్వశ్చన్స్ వస్తాయి. సో దీనిపై ఏమంటారు, విశ్లేషించండి, చర్చించండి, రకరకాల పదాలతోటి ఒక్కొక్క పదానికి ఒక్కొక్కలా మనము రాయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రత్యేక చట్టం తీసుకురాకపోవడం. సో మరి ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక పద్ధతినే అనుసరిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎలాంటి ప్రక్రియ ప్రారంభించడం లేదు. ఆర్టికల్ 324లో ఉన్నది, దీనికి సంబంధించి పార్లమెంట్ చట్టం చేయాలి అని చెప్పి మరి అదేమి ఇప్పటివరకు తీసుకురాలేదు. ఒకవైపు ఏమో మరి రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, రాజేంద్ర కానీ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా దీనికి ఒక ప్రక్రియ పార్లమెంట్ చేయాలి అని చెప్పినా కూడా పార్లమెంట్ చేయలేదు అని అంటే ఇది ఖచ్చితంగా వాళ్ళ అభిష్టాన్ని, వాళ్ళ అభిప్రాయాన్ని ధిక్కరించడమే అవుతుంది అని చెప్తున్నారు. సో కమిషనర్ల ఎంపికకు స్వతంత్ర సంఘాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రతిపాదించింది. రైట్. సో మరి అందులో ఎవరుంటారు అన్నది తర్వాత విషయం. మొత్తానికైతే ఈ ప్రక్రియలో మార్పు తీసుకురావాలి అని చెప్పి కోరింది. సుప్రీంకోర్టు తన నిశ్చిత అభిప్రాయాలను ఈ రూపంలో తెలియజేసింది. రైట్. అయితే అది రాజ్యాంగపరంగా చెల్లుబాటు కాదని సర్కారు వాదిస్తుంది. రైట్. సో ఇది రాజ్యాంగ విరుద్ధం అవుతుందని చెప్పి ప్రభుత్వం అభిప్రాయం. ప్రభుత్వం చేయాల్సిన పనిలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోరాదని అభిప్రాయపడింది. సో ఇక్కడ ప్రభుత్వం ఏమంటుంది, మనకు ముఖ్యంగా 3 ఆర్గాన్స్ ఉన్నాయి, 3 అంగాలు ఉన్నాయి. అవి ఒకటి శాసన వ్యవస్థ, ఇది మనం పార్లమెంట్ అనే పేరుతో పిలుస్తున్నాం, శాసనాలు చేస్తుంది. అదేవిధంగా కార్యనిర్వాహక వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ అని అంటాం. ఇది శాసన వ్యవస్థ ఆమోదించిన తయారు చేసే చట్టాలను అమలు చేస్తుంది. మరి న్యాయ వ్యవస్థ 3వ అంగం. సో ఎవరికి వాళ్లకు వాళ్ళ అధికారాలు, వాళ్ళ బాధ్యతలు అనేవి ఉన్నాయి. సో మరి రైట్, ప్రభుత్వం చేయాల్సిన పనిలో న్యాయ వ్యవస్థ ఏ విధంగా జోక్యం చేసుకుంటుంది, నియామక ప్రక్రియ అనేది ప్రభుత్వానికి వదిలేశారు. రైట్. సో అలాంటి దాంట్లో ఈ విధంగా ఈ పద్ధతి బాగాలేదు అని చెప్పడానికి న్యాయ వ్యవస్థ ఏ విధంగా చెప్పగలుగుతుంది అన్నది ప్రస్తుతం మనం ప్రభుత్వము చేస్తున్న వాదన. రైట్. మరి ఇదే ఆర్టికల్లో మనకు గతంలో ఈ నియామక ప్రక్రియకు సంబంధించి కమిటీలు, వివిధ వ్యక్తులు చేసిన సూచనలు కానీ అవన్నీ కూడా ఇచ్చారు. అవి ఒకసారి చూద్దాం. సో ఎఫెక్టివ్ ఎస్ఏ రాసే టైంలో ఇలాంటి డేటాను మనము వినియోగించుకోవచ్చు. ఎన్నికల సంఘం తటస్థత, విశ్వసనీయతలపై ప్రజా విశ్వాసం బలోపేతం కావాలంటే ప్రత్యేక ఎంపిక సంఘం ద్వారా కమిషన్ నియమించాలని మాజీ సిఈసి బీబీ టండన్ సూచించారు. గతంలో సూచించడమే కాదు, ఆయన నాటి భారత రాష్ట్రపతి డాక్టర్ ఏబీజే అబ్దుల్ కలాంకు లేఖ సైతం రాశారు. సో ఈ ఎంపిక ప్రక్రియలో కొంచెం మార్పులు తీసుకురావాలి అని చెప్పి ఆయనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అభిప్రాయపడ్డారు. రైట్. అదేవిధంగా కమిషనర్గా నవీన్ చావ్లా నియామకం వివాదాస్పదం కావడం, అప్పుడు భాజపా అగ్రనేతలు అడ్వాణీ, అరుణ్ జైట్లీ, టాండన్ ప్రతిపాదనను గుర్తు చేశారు. ఈ నవీన్ చావ్లా ఆయన నియమించినప్పుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. సో అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేసిన వాళ్ళల్లో మరి కేంద్రంలో దేశంలో రాజకీయాలను అత్యంత ప్రభావితం చేస్తున్న స్థానంలో ఉన్న సో భాజపా అగ్రనేత అద్వానీ కానీ, అదేవిధంగా అరుణ్ జైట్లీ కానీ, సో నరేంద్ర మోడీ ప్రభుత్వం 1లో అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖ మంత్రిగా, కొంతకాలం రక్షణ శాఖ మంత్రి కూడా విధులు నిర్వహించారు. ప్రస్తుతం అరుణ్ జైట్లీ లేరు. సో అద్వానీ ఇలాంటి అగ్రనేతలందరూ కూడా టండన్ ప్రతిపాదనను సమర్థించారు, గుర్తు చేశారు కూడా. సో నియామక ప్రక్రియ. సో ఇప్పుడు ఈ ఎల్కే అద్వానీ ఆయన భారతీయ జనతా పార్టీకి చెందినవారు, ఇప్పుడు అదే పార్టీ అధికారంలో ఉంది. బట్ అద్వానీ గారు ప్రస్తుతం ఆయన క్రియాశీల రాజకీయాల్లో లేరు. అయినప్పటికీ ఆయనకు సంబంధించిన పార్టీని అధికారంలో ఉన్న వాళ్ళ అభిప్రాయాలకు కూడా పెద్దగా విలువ లేదు అని చెప్పి మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్. సో ఎన్నికల కమిషనర్ల ఎంపికలో పారదర్శక విధానాలను అనుసరించాలని తార్కుండే కమిషన్ సూచించింది. సో ఇక్కడ మనం చెప్పుకోబోయే కమిషన్లు మనకు బాగా ఇంపార్టెంట్. బీబీ టండన్ ఒకటి గుర్తుంచుకోవాలి, మాజీ ఎన్నికల ప్రధానాధికారి. సో ఎల్కే అద్వానీ, అరుణ్ జైట్లీ మనం సందర్భానికి అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. అవి రాజకీయపరమైన డిమాండ్లు కాబట్టి మనము వాటిని వినియోగించుకోవడంలో కొంచెం విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించాలి. కానీ ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్లో, అదేవిధంగా మనం ఎస్ఏ రైటింగ్లో పార్టీలను వినియోగించుకోవచ్చు. తార్కుండే కమిషన్ ఏం చెప్పింది, ఎన్నికల కమిషన్ ఎంపికలో పారదర్శక విధానాలు అనుసరించాలి. సో కొలీజియం పద్ధతి అదే ఏం చెప్పలేదు, కానీ పారదర్శక పద్ధతి ఉండాలి అని చెప్పి మాత్రం చెప్పింది. అండ్ దినేష్ గోస్వామి కమిటీ కూడా కమిషనర్ల ఎంపికకు ఒక ప్రత్యేక సంఘం ఉండాలని చెప్పి పేర్కొంది.
అండ్ సుప్రీంకోర్టు కొలీజియం పద్ధతిలో ఎన్నికల కమిషనర్ నిర్ణాయక సంఘం రూపుదిద్దుకోవాలని పాలనా సంస్కరణలపై ఏర్పాటైన రెండో కమిషన్ కూడా అభిప్రాయపడింది. సో ఇంతమంది ఇవన్నీ కూడా ఉటంకించవచ్చు మనము, రైట్. సో దేశ ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేత లేదా ప్రతిపక్షాలన్నింటికీ ఆమోదయోగ్యుడైన నాయకుడు సభ్యులైన సంఘం ద్వారా, అంటే ముగ్గురు ఉండాలి అని చెప్తున్నారు. ఆ ముగ్గురులో ఒకరు భారత ప్రధానమంత్రి, అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అండ్ అదేవిధంగా మరొక నాయకుడు, అది ప్రతిపక్ష నాయకుడు కావచ్చు లేదా ప్రతిపక్షాలన్నింటికీ ఆమోదయోగ్యుడైన నాయకుడు ఎవరైనా సరే, ఓకే. ప్రతిపక్షాలన్నింటికీ ఇతనైతే న్యాయం చేయగలడన్న ఆ వ్యక్తి అతను ఉంటాడు. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఎంపిక చేయాలి, రైట్. సో ప్రధానికి అనుకూలంగా ఉండే వ్యక్తి అయితే ప్రతిపక్ష నాయకుడు ఏ విధంగానూ దాన్ని ఆమోదించడు, మరి రైట్, నిష్పక్షపాతంగా వ్యవహరించాడు అని అనుకున్నప్పుడు సుప్రీంకోర్టు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి అడ్డుకుంటారు. ఈ విధంగా రైట్ ముగ్గురు వ్యక్తులతో కూడిన మరి ఒక కమిటీ ఎంపిక చేయాలి అని చెప్పి రైట్ మనకు ఈ సంస్కరణ సంఘం కోరిందనమాట. 3.5 దశాబ్దాల కిందటే రాజకీయ పక్షాలన్నీ ఈ విషయాలపైన డిమాండ్లు లేవనెత్తాయి. అయినప్పటికీ కూడా మార్పు లేదు. అధికారంలో ఎవరున్నా సరే, అధికారంలో ఉన్నప్పుడు మాత్రము వాళ్ళు తాము చేసిన సూచనలు పాటించరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో అంటే ఎందుకనంటే 30 సంవత్సరాల క్రితము అని అంటే మనకు కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ పాలన చూసాం, ప్రస్తుతం ఎన్డీఏ నేతృత్వం పాలన చూస్తున్నాం. సో మీరు తరచి చూస్తే అద్వానీ డిమాండ్ చేశారు, అరుణ్ జైట్లీ డిమాండ్ చేశారంటే దాదాపుగా బీజేపీ డిమాండ్ చేసినట్టు, దాదాపుగా కాదు బీజేపీ డిమాండ్ చేసింది. సో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం డిమాండ్ చేస్తుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ మరి 2014 వరకు అధికారంలో ఉన్నది, 2004 నుంచి. సో ఈ విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తప్ప అధికారంలో ఉన్నప్పుడు చర్యలు తీసుకో. సో ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన సంఘం ద్వారా కమిషన్ నియామకాలు చేపట్టాలని భారతీయ న్యాయ సంఘము 7 ఏళ్ల కిందటే సిఫారసు చేసింది. దాదాపుగా చూడండి, ప్రతి ఒక్కరు ఇదే కోరుకుంటూ ఉన్నారు. ఒక వ్యక్తి చేతిలో కానీ ఒక కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఇది ఉండరాదు. సో దీనిలో అందరి పాత్ర ఉండాలి, ప్రతిపక్ష నేత పాత్ర కూడా ఉండాలి. ఎందుకనంటే ఎన్నికల సంఘం అన్నది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, అధికార పార్టీకి సంబంధించింది కాదు. ఇది రైట్ ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత కీలకమైంది. కాబట్టి ప్రజాస్వామ్యం అంటేనే ఎక్కువ మంది ప్రజల అభిప్రాయాలను వెల్లడి చేయడం. అలా వెల్లడి చేసే వ్యవస్థనే మనము ఓకే అదేవిధంగా ఎక్కువ మంది అభిప్రాయాలతో ఆమోదయోగ్యుడైన వ్యక్తిని ఎంచుకున్నప్పుడే అతను ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేలా పనిచేస్తాడు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. భారత న్యాయ సంఘం కూడా 7 ఏళ్ల కిందట ఇదే సిఫారసు చేసింది. సో ఇది మనకు రైట్ నవంబర్ 26 నాడు ఈనాడులో వచ్చిన ఈ ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశం. సో నెక్స్ట్ ఎడిటోరియల్తో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.